హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ క్లాస్ లో ఆర్ఆర్బి ఏఎల్పి సైకోమెట్రీ టెస్ట్ కి సంబంధించిన 5th బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. సో అందు ఏంటంటే మనకి పర్సెప్చువల్ స్పీడ్ టెస్ట్. ఓకే, ఈ టెస్ట్ లో మనకి రెండు మెయిన్ గా ఉంటాయి, సిమిలారిటీ టెస్ట్ లేకపోతే మనకి ఇంకోటి సేమ్ ఫిగర్ ఫైండింగ్ టెస్ట్ అన్నమాట. ఓకే, ఫస్ట్ అయితే సిమిలారిటీ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం, అండ్ తర్వాత ఆక్టాగోనల్ ఉంటది, అలాగే సర్కిల్ ఉంటది, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఈ మెయిన్ గా ఈ క్లాస్ లో మనం 5A B C ఈ మూడిటి గురించి మాట్లాడుకుందాం. అంటే సిమిలారిటీ టెస్ట్, అండ్ తర్వాత మనకి బి వచ్చేటప్పటికి సేమ్ ఫిగర్ ఫైండింగ్ టెస్ట్, సి వచ్చేటప్పటికి ఆక్టాగోనల్ టెస్ట్. ఈ మూడు అయిపోయిన తర్వాత ఫైనల్ గా చాలా మందికి సర్కిల్ టెస్ట్ లో కొంచెం ఎక్కువ డౌట్స్ ఉన్నాయి కాబట్టి దాని గురించి స్పెషల్ గా వీడియో అయితే చేసుకుందాం తర్వాత. ఓకే, అండ్ ఇంకోటి ఇది మనకి 6 minutes వస్తుంది టైమ్, అండ్ 72 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ మెయిన్ గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఎప్పుడైనా కూడా చేంజ్ అవ్వచ్చు. ఎగ్జామ్ లో మీరు చేంజ్ అయితే ప్యానిక్ అవ్వద్దు. ఓకేనా, ఆర్డిఎస్ఓ మనకి ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇస్తుంది. ఈ టైమింగ్ అన్నది ఎప్పటికప్పుడు మార్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇన్ జనరల్ గా మనకి ఇంతకు ముందు వచ్చిన ఎగ్జామ్స్ ని బట్టి ఈ టైమింగ్ అన్నది పెట్టుకుంటాం అనమాట. సో ఇంతకు ముందు ఎగ్జామ్స్ లో ఈ టెస్ట్ కి ఎన్ని క్వశ్చన్స్ కి ఎంత టైం ఇచ్చారు, జనరల్ గా అయితే ఇప్పటిదాకా ఎక్కువగా మార్చలేదు. ఓకే, సో అందుకనే అదే ఫాలో అవుతూ ఉంటాం అనమాట. అదే సర్కిల్ టెస్ట్ కొత్తగా వచ్చింది కదా, సో దానికి మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు అనమాట ఎంత టైంకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని. సో మీరు కొంచెం తక్కువ టైంలో ఎక్కువ ప్రిపేర్ అవడమే మంచిది సర్కిల్ టెస్ట్కి వచ్చేటప్పటికి. రేపు అది మాట్లాడుకుందాం. అండ్ ఇది మెయిన్ గా నేను చెప్పేది ఏంటంటే, ఏ టెస్ట్ లో అయినా కొంచెం టైమింగ్స్ అటు ఇటు అయినా ప్యానిక్ అవ్వద్దు. అందరికీ అవుతుంది కదా, మీకు ఒక్కరికే కాదు. సో వాళ్ళు కూడా ఆ టైంలోనే రాయాలిగా, వాళ్ళు కూడా ఇదే ప్రాక్టీస్ చేస్తుంటారు కదా. సో అవన్నీ మైండ్ లో పెట్టుకోవద్దు. ఓకే, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. ఫస్ట్ సిమిలారిటీ టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? దిస్ ఈజ్ ఎ టెస్ట్ ఆఫ్ హౌ ర్యాపిడ్లీ యూ కెన్ సీ ఫిగర్స్ ఇన్ ఆర్డర్ టు మ్యాచ్ దెమ్. బేసిక్ ఇది మ్యాచింగ్ టెస్ట్ అని కూడా అనుకోవచ్చు మనం. ఓకేనా, సింపుల్ భాషలో మాట్లాడుకోవాలి అంటే ఇది ఒక మ్యాచింగ్ టెస్ట్. ఓకే, సో ఎంత ఫాస్ట్ గా మనం ఫిగర్స్ ని చూసి వాటిని మ్యాచ్ చేయగలుగుతున్నాం అన్నది టెస్ట్ చేస్తారు. అండ్ ఇది 5Aలోది. ఇది నన్ను అడిగితే వన్ ఆఫ్ ద టఫెస్ట్. ఓకేనా, సో చాలా మంది దీన్ని చాలా లైట్ తీసుకుంటారు. సరైన ప్రాక్టీస్ లేకపోతే బాగా పర్ఫామ్ చేయకుండా ఉండే ఛాన్సెస్ ఉన్న బ్యాటరీ అన్నమాట ఇది. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఇమేజ్ అయితే చూపిస్తాను, ఫస్ట్ ఆ ఇమేజ్ చూడండి. ఓకేనా, ఇలాంటి ఒక ఇమేజ్ ఇస్తారు అనమాట. సో ఇలాంటి ఇమేజ్ ఇచ్చి ఏ ఇమేజ్ దేనికి మ్యాచ్ అవుతుంది అన్నది మనం చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ లోకి వెళ్దాం. నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూడండి, లుక్ ఎట్ ద ఫస్ట్ ఫిగర్. ఇప్పుడు నేను ఇందాక చూపించాను, అది చూడమంటున్నారు. ఏ ఎట్ ద లెఫ్ట్. ఓకే, స్మాల్ ఏ ఎట్ ద లెఫ్ట్ అంటే ఇది, ఈ ఇమేజ్ ని చూడమంటున్నాడు. ఓకే, సో చూసిన తర్వాత అంట విచ్ వన్ ఆఫ్ ద 5 at the right is most nearly like it. ఓకే, అంటే ఈ రైట్ సైడ్ ఉన్న 5లో ఏది దానికి బాగా నియర్ గా ఉంది. సో దీనికి సిమిలారిటీ టెస్ట్ అంటేనే ఇక్కడ మనకి ఏంటి, అన్ని చాలా సిమిలర్ గా ఉంటాయి. అంటే ఒకటి రిమోట్ ఇచ్చి, ఇంకోటి టీవీ ఇచ్చి, ఇంకోటి కంప్యూటర్ ఇచ్చి అలాగ ఉండదు. మోస్ట్లీ అన్ని టీవీలే వేరు మోడల్స్ ఇచ్చినట్టు ఉంటది అనమాట, బాగా సిమిలర్ గా ఉంటాయి. సో సిమిలారిటీ ఫైండ్ చేయడం కొంచెం డిఫికల్ట్, చూడగానే చెప్పేసేలాగా అంత ఈజీగా అయితే ఉండదు. ఓకే, మనం ప్రాక్టీస్ చేస్తేనే అంత ఈజీగా ఫీల్ అవుతాం. ప్రాక్టీస్ చేయని వాళ్ళకి డెఫినెట్ గా టఫ్ గానే ఉంటది. ఇప్పుడు ఈ ఇమేజ్ లో మనకి చూడండి ఇలాగా పైకి ఉంది. సో అలా పైకి ఎక్కడెక్కడ ఉన్నాయి, దీనికి ఉంది, దీనికి ఉంది, దీనికి ఉంది, దీనికి ఉంది. సో అంటే 4 సిమిలారిటీ, 4 సిమిలర్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఇది చూస్తే ఇట్లా ఉంది. సో అలా ఉన్నది ఏంటి మనకి ఇది. సో అంటే ఇవేమి ఆప్షన్స్ కాదు. సో ఈ రెండిట్లో ఒకటి, ఈ రెండిట్లో మరి ఏది కరెక్ట్ అంటే ఇది చూడండి, ఇది వచ్చేటప్పటికి దీంతో మ్యాచ్ అవుతుంది. సో డి అన్నది కరెక్ట్ అనమాట. ఓకే, సో యూ విల్ ఫైండ్ ఫిగర్ డి ఇస్ ద వన్ హూ సిమిలర్ విత్ ఏ. సో ఆన్సర్ డి హ్యాస్ టు బి క్లికింగ్ మౌస్ ఫర్ ఎగ్జాంపుల్. సో డి ఆన్సర్ కాబట్టి ఆ ఆప్షన్స్ లో మనకి ఇలాగా ABCD అని ఉంటాయి, అందులో డి క్లిక్ చేయాలి మీరు. ఓకేనా, అలాగే లుక్ ఎట్ ద సెకండ్ ఫిగర్ బి ఎట్ ద లెఫ్ట్. ఓకే, బి గురించి చూడమంటున్నాడు. సో దీన్ని చూసి నెక్స్ట్ సేమ్ అలాగే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, విచ్ ఫిగర్ ఎట్ ద రైట్ ఈజ్ మోస్ట్ నియర్లీ లైక్ ఇట్. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, అలా మ్యాచ్ చేసుకుంటూ దేనికి ఏది అన్నది ఫైండ్ అవుట్ చేసి ఆప్షన్ పెట్టాలి. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ మనకి పైకే ఉంటుంది, కానీ ఇది కిందకు ఉంది. సో పైకి కిందకి ఇచ్చోండి, ఇది ఎలా ఉంది, ఇది కాదు. నెక్స్ట్ ఇది పైకే ఉంది కానీ ఇది ఇటు సైడ్ లేదు, సో ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇది చూడండి, నెక్స్ట్ ఇది చూస్తే మీకు మ్యాచ్ అవుతుంది. సో సి అన్నది మ్యాచ్ అవుతుంది. సో ఫిగర్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ సి ఈస్ టు బి సెలెక్టెడ్ బై క్లికింగ్ మౌస్ ని క్లిక్ చేసి
మనం సి ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, అలాగే నౌ ఫైండ్ ద ఫిగర్ మోస్ట్ నియర్లీ మ్యాచింగ్ ద థర్డ్ సి అండ్ ఫోర్త్ డి. ఓకే, ఆ రెండింటి కూడా ఆన్సర్స్ ని ఫైండ్ అవుట్ చేసి పెట్టమంటున్నాడు. అండ్ ఇక్కడ మీకు వచ్చే డౌట్, ప్రతిసారి మేము ఇంత వర్క్ అంటే మ్యాచింగ్ ఇంత టైం పడుతుందా ఒక్కొక్క దానికి అని డౌట్ రావచ్చు మీకు. ప్రాపర్ గా చూడకపోతే చాలా టైం పడుతుంది అండ్ కొన్నిసార్లు డీటెయిల్స్ చాలా చాలా క్లమ్జీగా ఉంటాయి. సో అలాంటి వాటిలో ఐడెంటిఫై చేయడం ఇంకొంచెం టఫ్ అవ్వచ్చు. సో ఇలాంటివి మెయిన్ గా ఏంటంటే ఒక్కొక్క దానిలో 4 ఉంటాయి, అలాంటివి మనకు ఒక 18 ఇస్తారు అనమాట. సో ఆల్మోస్ట్ 72 మార్క్స్. ఓకే, 6 minutes టైం ఇస్తారు. సో ఇక్కడ మనం మెయిన్ గా చేయాల్సినవి ఏంటి, ఏం చేయకూడదు అన్నది మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి ఫస్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే కలర్ హింట్స్ ఏమైనా ఉన్నాయా చూడండి. ఓకే, కలర్ హింట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ పిక్చర్ కి వచ్చేటప్పటికి మీకు స్పెసిఫిక్ గా కలర్ హింట్స్ ఏం లేవు. సో కలర్ హింట్స్ ఈ పిక్చర్ కి లేవు కాబట్టి ఈ ట్రిక్ ని మనం నెక్స్ట్ ఇంకో దానిలో మాట్లాడుకుందాం. సెకండ్, అట్లీస్ట్ మనం 2-3 ఒకేసారి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, 2 or 3 డిఫరెంట్ థింగ్స్ ని మనం ఎట్ ఏ టైం గుర్తుపెట్టుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఈ యారో మార్క్ ఇట్లా ఉంది అంటే మనకి రైట్ సైడ్ పైకి ఉంది. ఓకేనా, ఇది వచ్చేటప్పటికి మనకి హారిజాంటల్ గా ఉంది లెఫ్ట్. ఓకే, ఈ రెండు కలిపి గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, టాప్ రైట్ లెఫ్ట్, ఎగ్జాక్ట్ గా టాప్ రైట్ లెఫ్ట్, టాప్ రైట్ లెఫ్ట్, టాప్ రైట్ లెఫ్ట్ డి. ఓకే, సో అలాగా అంటే ఎగ్జాక్ట్ గా మీరు అనుకోక్కర్లేదు టాప్ రైట్ లెఫ్ట్ అని కాదు, ఈ రెండింటిని కలిపి గుర్తుపెట్టుకోండి. ఆ ఇమేజ్ ఎక్కడుందో చూసుకోండి, ఇక్కడ ఉంది. సో సి. నెక్స్ట్ ఈ ఇమేజ్ గుర్తుపెట్టుకోండి, ఈ ఇమేజ్ ఇక్కడ లేదు ఎందుకంటే ఇది రివర్స్ ఉంది. ఓకే, సో ఐడెంటిఫై చేయాలి ఫాస్ట్ గా. అండ్ ఈ ఇమేజ్ మ్యాచ్ అవుతుంది. సో బి. అంటే 2 or 3 కలిపి గుర్తుపెట్టుకున్న తర్వాత మనకి ఏదైనా మ్యాచ్ దొరకగానే మిగతావి కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకుంటే అయిపోతుంది అనమాట. సో అలా ఫాస్ట్ గా చేయొచ్చు. ఇప్పుడు మనకి ఈ 2 అయిపోయినాయి మళ్ళీ కంపేర్ చేసుకోకండి. అంటే మనకి సి అయిపోయింది, డి అయిపోయింది, ఇంకా మళ్ళీ వాటి రెండింటిని చెక్ చేయకండి, అనవసరం కదా. చూడండి, ఇప్పుడు సి మనకి ఆల్రెడీ తెలుసు, సి డి కాదు. సో అంటే ఇప్పుడు నేను మీకు చెప్పడానికి ఇవన్నీ క్రాస్ చేస్తున్నాను కానీ ఎగ్జామ్ లో మీరు అవన్నీ చేయలేరు, మైండ్ లోనే పెట్టుకోవాలి సిడి కాదు అని. సో నెక్స్ట్ మనకి ఎల్ ఉంది, డైరెక్ట్ గా ఎల్ ఎందులో ఉందో చూసుకోండి. ఎల్ ఎందులో ఉంది, బిలో ఉంది. సో బిలో మాత్రమే ఎల్ ఉంది కాబట్టి ఇంకా వెరిఫై చేయాల్సిన పని లేదు, అవసరం లేదు కదా. ఓకే, సో నెక్స్ట్ ఇది రివర్సల్ రెండిట్లో ఉంది. రెండిట్లో ఏది మ్యాచింగ్? మనకి డిఫరెన్స్ ఉంది ఈ కోణం దగ్గర, మిగతా అన్ని సేమే ఉన్నాయి. సో అది డైరెక్ట్ గా కంపేర్ చేసుకుంటే ఏ. ఓకే, సో అలా అనమాట. క్వశ్చన్ టు క్వశ్చన్ కొంచెం డిఫరెన్స్ గా మనం ఆలోచించాల్సి ఉంటుంది. అంటే మెయిన్ గా ఇక్కడ మీరు ఇది ఒక ఇమేజ్ కింద తీసుకోండి, డైరెక్ట్ గా ఇమేజ్ ఎక్కడ ఉంది యాక్యురేట్ గా చూసుకోండి. అట్లీస్ట్ 2 గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే 2 ఐటమ్స్ ఇది ఎలా ఉంది అన్నది గుర్తుపెట్టుకుంటే అది ఎక్కడ ఉందో చూసుకోండి. ఓకే, మ్యాచ్ అయిన దగ్గర 3వది కూడా మ్యాచ్ అవుతుందా లేదా అలా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇందులో 1-2 బాగా టఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు మార్క్స్ లో గనక బాగా పర్ఫామ్ చేయకపోతే, అంటే మరీ సగం కూడా పెట్టలేని వాళ్ళు అయితే మార్క్స్ లో, అప్పుడు ఏం చేస్తారు, కొంచెం టఫ్ వచ్చిన క్వశ్చన్ ని లాస్ట్ లో చేసుకోవడానికి వదిలేయండి. ఓకే, లాస్ట్ లో చేసుకోండి. ఓకేనా, ఎవరికి ఇది అందరికీ కాదు, మరీ సగం కూడా పెట్టలేరు, మార్క్స్ లో బాగా పర్ఫామ్ చేయట్లేదంటే టఫ్ క్వశ్చన్స్ ని లాస్ట్ లో వదిలేయండి. సో దట్ 18 లో ఒక 4 మిస్ అయినా కూడా ఒకటో 2 టఫ్ ఇస్తారు అంతే. సో మీరు 16 అయితే ఈజీగా పెట్టేయగలుగుతారు, బ్యాక్ వచ్చి అట్లీస్ట్ 17 అన్నా చేయగలుగుతారు. నేను వాళ్ళకి చెప్తున్నాను, మిగతా వాళ్ళు మాత్రం అన్ని పర్ఫామ్ చేసేయచ్చు, ఎందుకంటే ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా మీరు. ఓకే, సో మనం ఇక్కడ రాసుకున్న ఫస్ట్ రూల్ కలర్ ఐడెంటిఫికేషన్, అది ఇంకా నేను చెప్పలేదు ఎందుకంటే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో అది వర్కౌట్, అంటే ఆ హింట్ లేదనమాట. సో నెక్స్ట్ మనం ఏం చెప్పాము, 2-3 గ్రూప్ చేసుకోవాలి. 2-3ని ఒకేసారి మైండ్ లో పెట్టుకోవాలి. సో ఎల్ షేప్ ఇలాగా ఈ 2 గానీ లేదా ఈ 2 గానీ ఇలాంటి ఇమేజ్ లో 2 డీటెయిల్స్ గుర్తుపెట్టుకుని అవి ఎగ్జాక్ట్ గా ఇమేజ్ ఫార్మేట్ లో గుర్తుపెట్టుకోండి, వర్డింగ్స్ లో కాదు. టాప్ రైట్, టాప్ లెఫ్ట్ ఇలా కూడా కాకుండా జస్ట్ ఆ ఇమేజ్ ని అక్యురేట్ గా ఉందా లేదా అలా గుర్తుపెట్టుకోండి. అది మ్యాచ్ అవుతున్నప్పుడు 3వ డీటెయిల్ మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్లో మీకు కలర్ హింట్ బాగా ఉపయోగపడుతుంది. ఇది మెయిన్ ట్రిక్, చాలా వాటిల్లో ఉపయోగపడుతుంది. సో కలర్ హింట్ గురించి చూడండి. ఇప్పుడు ఇందులో మీకు ఇక్కడ డార్క్ ఉందా, ఇదే నేను చెప్తున్నా కలర్ హింట్. అలా స్పెసిఫిక్ గా కలర్స్ లో ఏమైనా డిఫరెంట్ గా తెలుస్తుంటే మనం దాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయడం ఈజీ బ్రెయిన్ కి. సో ఫస్ట్ అలాంటివి ఐడెంటిఫై చేయండి. కొన్ని వాటిల్లో ఏంటంటే ఇట్లా బ్లాక్ కలర్ కి సంబంధించిన ఉండొచ్చు, ఇలాగా
లేకపోతే కొన్ని వాటిల్లో వైట్ కలర్స్ యూనిక్ గా ఉండొచ్చు. డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కి డిఫరెంట్ గా ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఈ ఇట్ సైడ్ పెద్దది లాంగ్ డార్క్ ఉంది. లాంగ్ డార్క్ ఉన్నవి ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది మనకి ఎలా తెలుస్తుంది? ఈ 2 ఆప్షన్స్ లో డిఫరెంట్ ఉన్నాయి ఏంటి? ఇక్కడ డార్క్ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడా ఇవ్వలేదు. సో ఇది ఆన్సర్. సో ఇది మనకు ఆన్సర్ అన్నమాట. సో ఇలా ఇస్తాడు. సో ఆప్షన్ డి ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ కలర్ హింట్ వచ్చేటప్పటికి ఇట్లాంటి చిన్నగా ఉంది. ఓకే, ఇక్కడ మనకి చిన్నగా ఒక బ్లాక్ కలర్ ఆర్ సంథింగ్ కలర్ అయితే ఉంది. సో అలా చిన్నగా ఎక్కడ ఉంది? సో ఈ ఆప్షన్ ఒకటే, ఇంకా చెక్ చేయక్కల మిగతాది ఏది, డైరెక్ట్ గా డి కి ఈ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఈ రెండిట్లోనూ కలర్స్ లేవు, అంటే బి దేనికి ఉండదు. సో ఈ రెండిట్లో మనకి డిఫరెన్స్ ఏముంది? ఇక్కడ కలర్ ఉంది చూసారా, ఇక్కడ కలర్ దేనికి ఉంది? సి. ఓకే, సికి ఏ అంటే ఇంక మిగిలింది ఏంటి మనకి? బికి సి. ఓకే, సో ఆప్షన్స్ ని బట్టి కూడా మనం క్వశ్చన్స్ ని చూడొచ్చు. ఇందులో మెయిన్ గా కలర్స్ ఉన్నప్పుడు ఇట్లా హెల్ప్ అవుతుంది. అంటే ఇట్ సైడ్ కలర్ హెల్ప్ ఉంటే తీసుకోండి, ఆప్షన్ లో కలర్ హెల్ప్ ఉన్నా తీసుకోండి. సో అలా చేసుకుంటే ఫాస్ట్ గా అయితే చేయగలుగుతారు. అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా చూద్దాం. ఇక్కడ మనకి కలర్ హెల్ప్ ఇక్కడ కూడా చాలా వరకు దొరుకుతుంది. సో ఏం కలర్ హెల్ప్ చూడగానే మనకి ఇది చూడండి, ఇది మ్యాచ్ తెలుస్తుంది. సో డికి బి. ఓకే, నెక్స్ట్ ఇది బాగానే తెలుస్తుంది. అలా ఉన్న ఒకే ఒక ఇమేజ్ ఏదైతే ఈ పైన ఇలా ఉంది చూసారా, ఒకే ఒక ఇమేజ్ చూడగానే ఈ 2 తెలుస్తుంది. సో సికి ఈ. ఓకే, నెక్స్ట్ ఈ ఇమేజ్ చూడండి, ఇక్కడ కలర్ హెల్ప్ తెలుస్తుంది. ఇక్కడ ఉంది ఎక్కడ మనకి సి, ఇక్కడ మనకి బి చూడండి, బిలో అసలు కలర్ హెల్ప్ ఏది లేదు, అంటే కలర్ ఏం లేదు. సో అలా ఉన్న ఎగ్జాంపుల్ ఏంటి? ఓన్లీ ఏ అనమాట. సో బికి ఏ. సో ఇలాగా ఫాస్ట్ గా అయితే మనం పెట్టచ్చు. కలర్ హెల్ప్ ఉన్నప్పుడు డెఫినెట్ గా దాన్ని యూజ్ చేసుకోండి. ఒక్కోసారి మీకు ఆప్షన్ వైపు నుంచి తీసుకోవచ్చు, క్వశ్చన్ వైపు నుంచి తీసుకోవచ్చు. ప్రాక్టీస్ ని బట్టి మీకు వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది కూడా కలర్ హెల్ప్ తీసుకుని చెప్పొచ్చు, ఎందుకంటే కొన్ని వైట్స్ కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ దానికి మనకి ఈ 2 బ్లాక్ రావాలి. ఆ 2 బ్లాక్ ఉన్నవి ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఓన్లీ ఆ ఒక్క ఆప్షనే. సో డి, ఏకి డి అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది ఉంది, అది ఎక్కడ ఉంది? ఏలో ఉంది. ఇంకెక్కడైనా ఉందా? లేదు. సో బికి ఏ. ఓకే, నెక్స్ట్ సికి ఒకటే, ఇది ఒక్కటే ఉంది. సో అది ఈ అనమాట. సికి ఈ. నెక్స్ట్ 3 కాళ్ళు ఉన్నది ఎక్కడ? 3 కాళ్ళు ఉంది సి. సో డికి సి. సో అలా కలర్ చూసిన వెంటనే పెట్టేయాలన్నమాట. ఇంకా నేను ఇక్కడ రాయటం కాబట్టి మీకు కొంచెం టైం పడుతుంది. ఎగ్జామ్ లో మీరు ఇంకా ఫాస్ట్ గా చేయొచ్చు. ఓకే, జస్ట్ క్లిక్ చేయటమే కదా. సో ఇది చూడండి, ఇక్కడ మనకి బుక్ అంటే అన్ని బుక్సే, కానీ బుక్స్ లో కూడా డిఫరెన్స్ ఉంది. అది మీరు ఐడెంటిఫై చేసుకున్న దాన్ని బట్టి ఉంటది. ఇక్కడ కూడా మీకు కలర్స్ అయితే ఉన్నాయి చూసారా, బ్లాక్ ఇచ్చాడు కొన్ని చోట్ల, వైట్ ఉంది. సో కలర్ హెల్ప్ తీసుకోవచ్చు. ఒకవేళ కలర్ హెల్ప్ తీసుకోలేమన్నప్పుడు ఏం చేయాలి? 2-3 డీటెయిల్స్ ఒకేసారి గుర్తుపెట్టుకుని మనం ఆ టైప్ లో చేస్తాం ఫస్ట్ క్వశ్చన్ లాగా. సో ఇక్కడ మనకి చూసుకుంటే బికి వచ్చేటప్పటికి డార్క్ ఉంది, ఇక్కడ ఇట్ సైడ్ డార్క్ ఉంది ఒకటే, బికి డి. నెక్స్ట్ ఇట్ సైడ్ డార్క్ ఉంది, ఇట్ సైడ్ డార్క్ ఉంది. ఆ 2 డార్క్ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి మనకి? ఇది ఈ. ఓకే, సికి. నెక్స్ట్ మనకి ఈ మధ్యలో మాత్రమే ఉంది, ఈ రెండిట్లోనూ అలాగే ఉంది. అప్పుడు ఏది మనకి ఈ రెండిట్లో అంటే, ఈ రెండిట్లోనూ మనకి సేమ్ ఉందన్నమాట అంతా కూడా. సో ఇది టఫ్ క్వశ్చన్, ఎందుకంటే చూడండి ఇక్కడ మనకి ఎక్కడ మ్యాచ్ అవుతుంది? ఇలా వచ్చి ఇలా వెళ్ళింది, కానీ ఇది మనకి పైన పేజ్ వరకే ఉంది, ఇది మనకి కింద దాకా వచ్చింది చూసారా. సో ఆ డిఫరెన్స్ నోటీస్ చేయాలి. సో కొంచెం టఫ్ క్వశ్చన్ అనుకోవచ్చు ఇది. ఓకే, డికి వచ్చేటప్పటికి ఏ. ఓకే, సో అంటే మీరు డిఫరెన్స్ 2 సేమ్ ఉన్నాయి కదా, ఏంటి ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఆప్షన్ లో అన్నది అబ్జర్వ్ చేయండి. సో అప్పుడు మీకు ఇక్కడ ఎత్తుక్కోవడం ఈజీ అవుతుంది. ఓకే, క్వశ్చన్ తో మ్యాచ్ చేయడం కన్నా ఈ రెండిట్లకి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూసి ఇక్కడ క్వశ్చన్ లో ఏది ఉందో ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో అర్థమైంది కదా. నెక్స్ట్ ఏకి వచ్చేటప్పటికి మొత్తం వైట్ ఉండాలి, మొత్తం వైట్ ఉన్నవి 2. ఇక్కడ మనకి బ్లాక్ ఇట్ సైడ్ లేదు, సో కాబట్టి సి అనమాట. ఏకి వచ్చేటప్పటికి సి. సో ఈ క్వశ్చన్స్ ని ఇట్లా చేస్తే బెస్ట్, మీకు ఫాస్ట్ గా అవుతుంది. సో కలర్ హింట్ తీసుకోండి, అలాగే 2-3 థింగ్స్ ఏమైనా ఉంటే ఎట్ ఏ టైం గుర్తు పెట్టుకుని అలా ప్రిపేర్ అయ్యి, అండ్ ఆప్షన్స్ ని బట్టి కూడా క్వశ్చన్స్ లో మనం కొన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకే, సో అంతా అర్థమైందని అనుకుంటున్నాను. ప్రాక్టీస్ అయితే ఎక్కువ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకసారి మీరు మళ్ళీ వీడియోని అయితే చూడండి, ఏ క్వశ్చన్ కి ఏ హింట్ హెల్ప్ అవుతుంది అన్నది తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా పర్పెచువల్ స్పీడ్ లోనే సెకండ్ 5C మాట్లాడుకుందాం. 5B తర్వాత మాట్లాడుకుందాం. 5C ఇది వచ్చేటప్పటికి 72 క్వశ్చన్స్ 5 minutes అనమాట. అంటే కంపారిటివ్లీ ఇందాకది ఈజీయా, ఇది ఈజీయా? ఇందాక 6 minutes కి 72 క్వశ్చన్స్, ఇక్కడ 5 minutes కి 72 ఇస్తున్నారంటే మీరేం అర్థం చేసుకోవాలి? మైట్ బి ఈ క్వశ్చన్స్ కొంచెం ఈజీ, ఇందాక అంత టైం ఎందుకు ఇచ్చాడు? అది కొంచెం టఫ్ అనే కదా. సో అంటే ఇది ఈజీ అనమాట కంపారిటివ్లీ దానికన్నా. సో దీన్ని సేమ్ ఫిగర్
సెలెక్ట్ టెస్ట్ అంటారు. ఓకే, మీకు ఆర్డిఎస్ఓ యాక్చువల్ గా ప్యాటర్న్ లో చూసుకుంటే ఆ ఏకి సికి అసలు డిఫరెన్స్ ఏమి ఇవ్వలేదు మనకి ఆ పీడిఎఫ్ లో. బట్ యాక్చువల్ గా ఎలా ఉంటది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తాను. అండ్ మీకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చదివితే దిస్ ఈస్ ఎ టెస్ట్ ఆఫ్ హౌ ర్యాపిడ్లీ యూ కెన్ సీ ఆబ్జెక్ట్స్ ఇన్ ఆర్డర్ టు మ్యాచ్ దెమ్. ఓకే, లుక్ ఎట్ ద ఫస్ట్ రేడియో. ఇక్కడ మీరు ఫస్ట్ రేడియో అంటే చూడమంటున్నారు. ఎంత ఫాస్ట్ గా చూసి ఎంత బాగా మ్యాచ్ చేయగలుగుతారు. సేమ్ మనకి ఆల్మోస్ట్ ఫస్ట్ లాగే ఇచ్చేసారు అనమాట ఇన్స్ట్రక్షన్స్ లో. కానీ రియాలిటీలో ఈ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అన్నది చూపిస్తాను చూడండి. ఇట్లా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇందాక క్వశ్చన్స్ లాంటిదే, కానీ అక్కడ మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇవ్వకుండా ఒక క్వశ్చన్ కి ఆప్షన్స్ లో ఎక్కడుందో వెతుక్కోవాలి మనకు ఆ క్వశ్చన్ అన్నది. ఇందాక ఏమి ఇచ్చాడు, ఇటు 4 ఇటు 5 ఇచ్చేసాడు. అలా ఇవ్వరు. ఇక్కడ 1 ఇక్కడ 5 వీటిల్లో ఏది అంతే. సో దీనికి కొంచెం డిఫరెంట్ అప్రోచ్ ఉండాలి. ఓకేనా, ఇప్పుడు మనం కొన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ మీకు ఎక్కువ తెలిసే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి క్రాస్ వెరిఫై చేయొద్దు. ఆన్సర్ కరెక్ట్ అన్నాక మీరు ఫస్టే క్రాస్ వెరిఫై చేసుకోవద్దు. ఆప్షన్స్ అన్ని అంటే అన్ని క్వశ్చన్స్ పెట్టిన తర్వాత కావాలంటే క్రాస్ వెరిఫికేషన్ లాస్ట్ లో చేసుకోండి. ఓకే, ఎందుకంటే ముందు చాలా టైం వేస్ట్ అవుద్ది. ముందు మనం అన్ని క్వశ్చన్స్ పెట్టాలి ఫస్ట్, అది ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ఫస్ట్ ఇమేజ్ చూసుకుంటే మనకి ఎక్స్ ఎక్కడ ఉందో చూడాలి. సో బిలో అయితే లేదు. సో ఈ మూడిట్లో ఉంది. ఈ మూడిట్లో ఉందానిలో కూడా మనకి పైన నిలువుగా ఉండాలి ఈ డాట్స్ అన్నవి. సో ఏలో లేదు, బిలో లేదు. సో పైన నిలువుగా ఉన్నాయి. ఈ రెండిట్లోనూ ఉంది. సో ఇక్కడ మీరు చూడండి మోస్ట్ అక్యురేట్ గానే ఉన్నాయి. రెండు కూడా ఆల్మోస్ట్ దగ్గరగానే ఉన్నాయి. మరి డిఫరెన్స్ ఏంటి, ఇది కొంచెం వైడ్ గా ఉంది క్రాస్ అన్నది, అది నార్మల్ గా ఉంది. మనకి నార్మల్ గా ఉందే కదా కావాలి. సో సి అన్నది రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూడండి ఈ పైన ఉన్న 2 ఇమేజెస్ ఎక్కడ మ్యాచ్ అవుతుందో చూడండి. పైన ఉన్న 2 ఇమేజెస్ ఏలో మాత్రమే మ్యాచ్ అవుతుందా? సో అంతే, ఇంకా అయిపోయింది. డైరెక్ట్ పెట్టేయచ్చు. అంటే 2-3 పెట్టుకున్నాం ఎట్ ఏ టైం. 2-3 గుర్తు పెట్టుకుంటే ఈ ఇమేజ్ ఈ కిందకి ఇది సి లాగా ఉంది, అలా కిందకి సి లా ఉన్నది ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఆబ్వియస్ గా ఏనే రైట్ ఆన్సర్. అలాగే ఇది కిందకు ఉంది, కిందకి కిందకి. సో ఇక్కడ ఉన్న ఆప్షన్ డి అనమాట. సో ఎట్ ఏ టైం 3 గుర్తు పెట్టుకున్నాం. ఇక్కడ చూడండి ఈ 2 లోపలికి, ఈ 2 బయటికి, అలా గుర్తు పెట్టుకుంటే ఇది మనకు ఆన్సర్. ఇది చూడండి ఇమేజ్ కూడా మనకు మైండ్ లో ఉండాలి ఎంతో కొంత. సో అలాంటప్పుడు స్కిమ్ చేసినప్పుడు ఫాస్ట్ గా పెట్టచ్చు. ఓకే, నెక్స్ట్ కిందకు ఉన్నాయి అన్ని కూడా. ఇక్కడ మనకి యాంగిల్ కిందకు ఉంది అండ్ అన్ని కూడా కిందకి డౌన్వర్డ్ పాయింటింగ్ ఉన్నాయి. ఓకే, ఇది కాదు. సో ఇది కూడా కాదు. ఇది ఎందుకంటే ఇట్లా ఉంది, మనకు కావాల్సింది ఇలా కదా. అండ్ ఇది కూడా కాదు. సో బి ఆన్సర్ అనమాట. సో అట్లాగా నెక్స్ట్ ఈ డాట్ అన్నది ఇక్కడ ఉండాలి, ఈ లైన్ ఇక్కడ ఉండాలి. సో డాట్ లైన్ సి. సో అలా అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. ఆ షేప్ ఎక్కడ ఉంది, ఆ షేప్ ఎక్కడ ఉంది చూడండి, డి. సో ఆ ఇమేజ్ ని గుర్తుపెట్టుకుని జస్ట్ వెతకడమే, కొంచెం ఈజీగా చేయొచ్చు కంపారిటివ్లీ మ్యాచ్ ద ఫాలోయింగ్ తో పోలిస్తే. సో ఇక్కడ 4 ఉన్నాయి, 4 ఉన్నవి 2 అండ్ ఈ యాంగిల్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది బి. ఇది మనకి రివర్స్ ఉంది దీనికి. ఓకేనా, ఇది ఇట్లా ఉంటే ఇది ఇట్లా ఉంది. సో కాదు. సో అలా ఐడెంటిఫై చేసుకోగలగాలి. అది ఐడెంటిఫై చేసుకోకపోతే ఏం చేయలేము. ఓకే, సో ఇట్లా ఉన్నవి ఒకటే ఆప్షన్ బి. నెక్స్ట్ ఇక్కడ యారో డాట్, యారో డాట్, యారో డాట్, ఇది ఒకటే రైట్. నెక్స్ట్ 2 పైకి ఇట్లా ఉండాలి, 2 పైకి ఇలా ఉంది, ఇంకెక్కడ లేదు ఏ. సో అంతే. నెక్స్ట్ లోపల ట్రెపీజియం లాగా ఉండాలి. సో ఇది. సో చూడగానే అలా ఫాస్ట్ గా ఐడెంటిఫై చేసుకోగలిగితే ఎట్ ఏ టైం 2-3 గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది. కొన్నిటికి డైరెక్ట్ ఇమేజ్ లాగా గుర్తు పెట్టుకుంటే వస్తుంది. సో క్వశ్చన్ టు క్వశ్చన్ మనకు కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉంటాయి అనమాట. కొన్నిసార్లు ఆప్షన్స్ ని బట్టి క్వశ్చన్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ చూడండి యు అన్నది ఇట్లా ఉంది, అలా ఉన్న ఒకే ఒకటి డైరెక్ట్ ఇదే. నెక్స్ట్ సిసి. సో సిసి ఎక్కడ ఉంది, ఇది ఒకటే. నెక్స్ట్ ఇది చూడండి ఇలాగా ఇలా ఉండాలి. సో ఇది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇలా ఉండాలి. సో అలా ఉన్న ఇమేజ్ ఏంటి, ఇది. నెక్స్ట్ ఇది చూడండి ఇలా ఉంది. డైరెక్ట్ ఇక పెట్టేసుకోవటమే మనం. ఇక్కడ డాట్ ఎక్స్, డాట్ ఎక్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ. ఈ 2 మ్యాచ్ అవుతుంది కదా, ఇంకా మళ్ళీ పక్కన చూడక్కర్లేదు. నెక్స్ట్ ఇవి ఫుల్ గా ఉన్నాయి, ఇవేవి కావు. ఇది ఫుల్ గానే ఉంది, ఇది కాదు. సో ఇంకా బిఏ. ఓకే, ఇక్కడ మనకి మ్యాచ్ దేంతో అవుతుంది, డిఈ. అంటే ఇది చూడండి ఇక్కడ. సో ఇది మ్యాచ్ అవుతుంది కానీ ఫస్ట్ మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇది. ఓకే, సో అలా అనమాట. ఇక్కడ సీలు, అన్ని సీలు ఉన్నవి ఏంటి, డి. నెక్స్ట్ మధ్యలో ఉండాలి, మధ్యలో ఉంది, దీని ఒక్కదానికే సి. సో అలా ఫాస్ట్ గా అయితే పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఏదో ఒక ఐడెంటిఫై చేసుకుని దాన్ని ఫాస్ట్ గా మనం పెట్టాల్సి ఉంటది. ఓకే, అంటే ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ లో మనం ఎట్ ఏ టైం 2 గుర్తు పెట్టుకోవాల్సిన ఆప్షన్స్ ఇది గానీ 2 గుర్తు పెట్టుకున్నాం, ఇది కూడా 2 గుర్తు పెట్టుకున్నాం, ఇది 2 గుర్తు పెట్టుకున్నాం. సో కొన్నిటికి 2 గుర్తు పెట్టుకునేలాగా ఉంటాయి, రెండింటికి ఇమేజ్ లాగా గుర్తు పెట్టేసుకోవచ్చు. ఆ టైంకి మీకు మైండ్ కి వెంటనే ఏమనిపిస్తే అది చేయటమే. ఓకే, సో నెక్స్ట్ మనకి ఈ క్లాస్ లో 5B లాస్ట్ ఆక్టాగోనల్ టెస్ట్ గురించి మాట్లాడదాం. ఇది కూడా పర్సెప్చువల్ స్పీడ్ టెస్ట్ లోనే పార్ట్.
అండ్ దీని తర్వాత సర్కిల్ టెస్ట్ వస్తుంది, అది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది 5 minutes కి 96 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ ఏంటంట, దిస్ ఈజ్ ఏ టెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ టు మ్యాచ్ ఫిగర్స్ క్విక్లీ. సేమ్ ఇందాకలాగే ఫిగర్ మ్యాచింగ్ ఇక్కడ కూడా మనం చేయాల్సింది. ఇందాక మనం అయితే డిఫరెంట్ ఇచ్చారు కదా ఇమేజెస్, ఇక్కడ ఓన్లీ ఆక్టాగనల్ ఇస్తారు అంతే. ఆన్ ద రైట్ సైడ్ దే ఆర్ 5 other ఫిగర్స్. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ 5 other ఫిగర్స్ ఇచ్చాడు, లెఫ్ట్ సైడ్ ఒక ఫిగర్ ఇచ్చారు. ఓకే, యు ఆర్ రిక్వైర్డ్ టు ఫైండ్ అవుట్ విచ్ ఆఫ్ ద 5 ఫిగర్స్ ఈజ్ ఐడెంటికల్ టు ఫిగర్ గివెన్ ఆన్ ద లెఫ్ట్. ఈ లెఫ్ట్ దానికి ఎగ్జాక్ట్ గా ఏది మ్యాచ్ అవుతుందో చూడాలి, అంతే ఆన్సర్. సో ఇప్పుడు ఇది ఎలా చూస్తాం, ఎగ్జాక్ట్ ఇమేజ్ ని చూస్తే మీకు ఏది మ్యాచ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, డి. ఎందుకు, ఇక్కడ పాయింట్ ఈ లైన్ ఇక్కడ ఉన్నది ఇంకెక్కడైనా ఉందా, లేదు. ఒకవేళ 2 ఉంటే ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది, దీని రెండిట్ల మధ్యలో ఎక్కడ ఉంది అన్నది మీరు ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఇది పైనుంచి కిందకు ఉంది, పైనుంచి కిందకి ఏ ఒక్కదే ఉంది. పోనీ ఒకవేళ దీంతో కన్ఫ్యూజ్ అయ్యారనుకో ఏం చూసుకుంటారు, ఇది దీనికి ఇలా ఉంది కానీ ఇక్కడ మన క్వశ్చన్ లో సెంటర్ లో ఉంది, సో ఇది ఆన్సర్, అలా చూసుకోవాలన్నమాట. సో ఇది మనకి ఏమవుతుంది, ఇది ఈ లైన్ ఇలా ఉంది, అలా ఉన్న ఆప్షన్ డి ఒక్కటే. ఓకేనా, సో మనకి డి ఆన్సర్. సో ఫర్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి. సిమిలర్లీ కరెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ 2 and 3 ఆర్ ఏడి. సో డిఏడి ఈజ్ రైట్ ఆన్సర్. మనం కరెక్ట్ గానే చేసాం, వాటిని మనం ఆప్షన్స్ లో సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు వీటి మీద ఏమైనా ట్రిక్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, ఉంటే ఏం చేసుకోవాలి అన్నది చూసుకుంటే, ఇప్పుడు మీకు ఇందులో నార్మల్ గా అయితే ఇలా ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు ఒక ఫిగర్ ఇది అనుకుందాం, ఎగ్జాంపుల్స్ కానీ ఆప్షన్స్ కానీ అన్ని కూడా ఇట్లా కార్నర్స్ లోనే ఇవ్వచ్చు, లేదా అన్ని మిడిల్ ఆఫ్ ద లైన్ ఇవ్వచ్చు. ఒకవేళ వీటిల్లో టఫ్ గా ఇవ్వాలి అనుకుంటే ఏమవుతుంది, కొన్ని కార్నర్స్ కొన్ని మిడిల్ ఆఫ్ ద లైన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. జనరల్ గా అయితే ఇవ్వరు, బట్ ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే అది ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు మీరు ఎట్ ఏ టైం దాని పొజిషన్ అది కార్నర్ లో ఉందా మిడిల్ లో ఉందా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది మీకు ఎక్కడైనా టెస్ట్లు రాసేటప్పుడు హెల్ప్ అయితే యూజ్ చేసుకోండి. అంత టఫ్ గా ఇస్తే నార్మల్ గా అయితే అలాంటివి రావు కాబట్టి దాని గురించి ఎక్కువ అక్కర్లేదు. ఓకే, సో జస్ట్ ఇమేజ్ ని మ్యాచ్ చేసుకోండి. ఇమేజ్ ఎక్కడ ఉంది, ఇది మ్యాచ్ అవుతుంది, సో ఇది నెక్స్ట్ ఇది మనకి మ్యాచ్ అవుతుంది, నెక్స్ట్ ఇది మనకి మ్యాచ్ అవుతుంది, నెక్స్ట్ ఇది ఎక్కడ మ్యాచ్ అవుతుంది, మనకి ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ దానిలో మ్యాచ్ అవుతుంది, ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఇది మ్యాచ్ అవుతుంది, నెక్స్ట్ ఇది మ్యాచ్ అవుతుంది, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మ్యాచ్ అవుతుంది, నెక్స్ట్ ఇది మ్యాచ్ అవుతుంది, నెక్స్ట్ మ్యాచ్ అవుతుంది. సో అంత ఫాస్ట్ గా అయితే చేయాలంటే జస్ట్ అది ఎక్కడ ఉంది, ఆ ఇమేజ్ కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుందా, నెక్స్ట్ ఆ ఇమేజ్ ఎక్కడ ఉంది మ్యాచ్ అవుతుందా, ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది ఆ ఇమేజ్ చూసి పెట్టేసుకోవటమే. దాన్ని మళ్ళీ సెంటర్ లో ఉంది ప్రాసెస్ కూడా చేసుకోక్కర్లేదు మనం. రైట్ సైడ్ ఉంది, ఇందులో రైట్ సైడ్ ఉందా, అంత ప్రాసెస్ వద్దు. ఆ ఇమేజ్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ కాపీ ఉంది, సో ఇమేజ్ ఎగ్జాక్ట్ కాపీ, ఇమేజ్ ఎగ్జాక్ట్ కాపీ, ఇమేజ్ ఎగ్జాక్ట్ కాపీ. అది కూడా నేను ఇప్పుడు మీకు చెప్పడానికి కాబట్టి చెప్తున్నా. నార్మల్ గా అయితే జస్ట్ చూసి పెట్టేయటమే. ఓకే, అట్లా చూసి పెట్టేయటమే. ఇది ఇంకేం మనం ఏం చేయక్కర్లేదు. జస్ట్ ఆ లైన్ ఎక్కడ ఉందో ఆ ప్రాసెస్ చేసుకోవటమే. ఒకవేళ ఇంత ఫాస్ట్ గా చేయలేకపోతున్నాను అంటే ఇంకా మనం ఎగ్జాక్ట్ గా కింద ఉంది క్రాస్ ఉంది ఇట్లా అనుకుని చూసుకోవటమే వెరిఫై. బట్ టైం టేకింగ్ అవుతుంది. జస్ట్ ఆ ఇమేజ్ ని చూసి పెట్టేయగలుగుతాం మనం నార్మల్ గా. ఇలాంటి క్వశ్చన్స్ లో పెద్దగా మనం ట్రిక్స్ ఏం అక్కర్లేదు. అందుకే మనకి ఇక్కడ 96 క్వశ్చన్స్ 5 minutes లో ఇస్తున్నారు. సో చాలా ఈజీగా పెట్టగలుగుతాం కాబట్టి అన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఓకే, సో ఈజీగా పెట్టగలం ఇది. ఓకేనా, ఒకవేళ మీరు ఏమైనా డిఫికల్ట్ ఫేస్ చేస్తే మీ ఫింగర్ ని ఇట్లాగా మనం స్క్రీన్ మీద చూసుకుంటూ కూడా చూసుకోవచ్చు. మీరు ఫాస్ట్ గా చేయగలుగుతాను అలా చేసుకుంటా అంటే కూడా. బట్ నన్ను అడిగితే జస్ట్ మీరు ఇమేజ్ చూసి పెట్టేయచ్చు. ఓకే, అండ్ ఇలాంటి వాటిల్లో ఒకవేళ ఆప్షన్స్ అన్నవి పైకి కిందకి మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంటే మాత్రం చూసుకోండి ఎగ్జాక్ట్ గా ఏ క్వశ్చన్ ఆన్సర్ దానికే పెడుతున్నారా లేదా అన్నది. సో ఇది మనకి టోటల్ గా 5th బ్యాటరీలో ఉన్న 3 టెస్ట్ల గురించి. మనం తర్వాత ఇంకొక క్లాస్ లో డీప్ గా సర్కిల్ టెస్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా మంది దానిలో ఎక్కువ డౌట్లు వస్తాయి అంటున్నారు. సో లేకపోతే దీనిలోనే కవర్ చేసేవన్నీ మీరు కొంచెం దాని మీద ఎక్కువ ఫోకస్ చేయమన్నారు కాబట్టి దానికి స్పెషల్ గా ఇంకొక క్లాస్ లో అయితే డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో మీలో ఎవరైనా ఈ సైకో టెస్ట్ లో ఇబ్బంది ఫేస్ చేస్తుంటే డెఫినెట్ గా మన ట్రిక్స్ ని అయితే ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ లో మీకు ఒక 5 times 6 times లేదా ఒక 10 times ఇబ్బందిగా ఉన్నా లేటర్ ఆన్ మీరు చాలా పికప్ అయితే అవుతారు అనమాట. ఓకే, సో ఆ ట్రిక్స్ యూజ్ చేసి ఎంత పికప్ అవుతున్నారు అన్నది చూసుకోండి. ఆల్రెడీ మీరు చాలా బాగా పెడుతున్నారు, ఒక 1 minute కూడా మిగిలిపోతుంది, ఒక 30 seconds మిగిలిపోతుంది అంటే మీరు ఏ మెథడ్ ఫాలో అవుతున్నారంటే ఆ మెథడ్ ఫాలో అయిపోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీకు వర్కౌట్ అవుతుంది కదా. ప్రతి ఒక్కళ్ళ బ్రెయిన్ అన్నది కొంచెం డిఫరెంట్ ప్రాసెసింగ్ ఉంటుంది. మీ ప్రాసెసింగ్ కి మీకు ఎలా బాగా వస్తుందంటే ఆల్రెడీ బాగుందంటే అది ఫాలో అవ్వండి. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మనం చెప్పిన ట్రిక్స్ అయితే
ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేను ఈ ప్లేలిస్ట్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను, తప్పకుండా చూసి వెళ్ళండి. మెమరీ టెస్ట్ లో ఎలాంటి ట్రిక్స్ ఉంటాయి, లేకపోతే మీకు బ్రిక్ టెస్ట్ లో కానీ హిడెన్ క్యూబ్ టెస్ట్ లో కానీ అసలు రూల్స్ ఏంటి, చేయకూడని తప్పులు ఏంటి అన్ని డిస్కస్ చేశాను. అండ్ దానికి ఏమైనా ట్రిక్స్ కుదిరితే మనం చేయగలిగితే ఆ ట్రిక్స్ కూడా నేను డెఫినెట్ గా మెన్షన్ చేశాను అనమాట. సో ప్లేలిస్ట్ ఇస్తాను, తప్పకుండా చూడండి, అన్ని కవర్ అయితే అయిపోతాయి. ఓకే, కానీ ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్లాసెస్ మాత్రమే కాదు, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారు అన్నది చాలా ఇంపార్టెంట్ చూసి. సో ప్రాక్టీస్ చేయడం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ప్రాక్టీస్ ఉంటే ఎక్కువ బాగా పెట్టగలుగుతారు ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్. అండ్ రీసెంట్ గా మీకు రివైజ్డ్ ఆన్సర్ కి వచ్చింది కదా, దాని మీద అప్డేట్ వచ్చింది, ఆ వీడియో అయితే చేశాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ మార్క్స్ ఏమైనా ఇంక్రీజ్ అయినాయా లేదా స్కోర్ కార్డ్ లో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో కూడా నేను ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. అండ్ ఎవరైనా రైల్వే రిలేటెడ్ సీరియస్ గా ప్రిపేర్ అవుతుంటే, ఏఎల్పి కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, లేకపోతే ఎన్టీపీసీ టెక్నీషియన్ ఏదైనా కానీ మన దగ్గర క్లాసెస్ అయితే దొరుకుతాయి. ది బెస్ట్ క్లాసెస్ అయితే దొరుకుతాయి మీకు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సో జనరల్ సైన్స్, మ్యాథ్స్ అన్ని దొరుకుతాయి అనమాట. లేదు మీకు గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ కావాలంటే ఫుల్ కోర్స్ దొరుకుద్ది. లేదు ఫ్రీగా మనకి మంత్లీ కరెంట్ అఫైర్స్ విత్ పీడిఎఫ్స్, తెలుగు ఇంగ్లీష్ రెండు కవర్ అయ్యే విధంగా మీకు కరెంట్ అఫైర్స్ దొరుకుతుంది, ఫ్రీగా దొరుకుతుంది అది కూడా. అండ్ దానికి సంబంధించిన ఎగ్జామ్ కూడా ప్రతి మంత్ మనం కండక్ట్ చేస్తున్నాం. ఓవరాల్ గా మీ ర్యాంక్ ఎంత ఉంటుంది కరెంట్ అఫైర్స్ లో మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎన్టీపీసీకి సంబంధించిన స్పెషల్ క్లాసెస్ విత్ పీడిఎఫ్స్ మీకు అక్కడ దొరుకుతాయి ఫ్రీగానే అవి కూడా. అలాగే ఫిట్టర్ సంబంధించిన కోర్స్ కావాలంటే, లేదా కెమిస్ట్రీ కానీ, బయాలజీ, మ్యాథ్స్, ఇక్కడ చూసినట్టయితే రీజనింగ్ కానీ, జనరల్ సైన్స్, ఏఎల్పికి సంబంధించిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, టెక్నీషియన్ 3 ఫుల్ కోర్సు, ఏఎల్పికి సంబంధించిన ఫుల్ కోర్సు అన్ని దొరుకుతాయి. జస్ట్ కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ ఉంటుంది, అందులో మీకు లింక్, దాన్ని డౌన్లోడ్ చేసుకుని తప్పకుండా ఈ క్లాసెస్ ని యూజ్ చేసుకోండి. అండ్ కూపన్ కోడ్ SARA అని కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది. ఎవరికైతే నీడ్ ఉంటుందో ఈ క్లాసెస్ ని మిస్ అవ్వద్దు. అండ్ మీకు ఏదైనా రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ కానీ, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కావాలంటే మన ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవడం మర్చిపోవద్దు. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ అన్ని కూడా లింక్స్ అన్నవి కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ తెలుస్తాయి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి. కావాలంటే మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అంటే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే డెఫినెట్ గా మన ఈ ప్లేలిస్ట్ అయితే ఖచ్చితంగా చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకుని ఉంచుకోండి, ఎందుకంటే ది బెస్ట్ క్లాసెస్, దాంతో పాటు ఫ్రీగా మీకు క్లాసెస్ పీడిఎఫ్స్ తో పాటు మీకు అప్డేట్స్, ఇవన్నీ గైడెన్స్ ఇవన్నీ దొరుకుతాయి అనమాట. కాబట్టి మీరు మన ఛానల్ హోమ్ పేజ్ చూస్తే మీకే అర్థమవుతుంది, రీసెంట్ గా మనం చేసిన వీడియోస్ అన్ని ఇక్కడ మీకు ఉంటాయి అనమాట. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకుని ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో టాపిక్ మీద వీడియోస్ కావాలి అంటే కూడా కింద కామెంట్ చేయండి, ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫైనల్ గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.